హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. మెడికల్ కోడింగ్కి ఫ్రెషర్స్కి ఇది కూడా బీపీటీ అండ్ నర్సింగ్ అండ్ ఫిజిషియన్ అసిస్టెంట్ ఓన్లీ ఇవైతే కొన్ని అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఒకసారి అయితే జాబ్ హైలైట్స్ అయితే చూసేద్దాం. మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్, గ్రాడ్యుయేషన్ అయితే పక్కా ఉండాలన్నమాట. అది కూడా లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఫిజియోథెరపీ, నర్సింగ్, ఫిజిషియన్ అసిస్టెంట్స్. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి ఇక్కడ సిఆర్సీ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు సిఆర్సీ కంపెనీస్, సిఆర్సీ సర్టిఫికేట్ ఇచ్చే కంపెనీస్ చెప్పక్క అనేసి. సో సిఆర్సీ సర్టిఫికేషన్ అయితే వచ్చేసి ఈ కంపెనీలో అయితే ఇస్తున్నారు అనమాట. కోరియో హెల్త్ అనమాట, ఏఏపిసి. సో పర్క్స్ అండ్ బెనిఫిట్స్లో ఇదైతే పెట్టారనమాట. ఇక్కడ అసైనింగ్ ద కోర్స్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలిసిందే కదా. మనం ఆల్ఫా న్యూమెరికల్ కోర్స్కి కన్వర్ట్ చేస్తాము. ICD-10, CPT ఈ యొక్క బుక్స్ని అయితే యూజ్ చేసి కోడ్స్ని అయితే యూజ్ చేస్తాం. అసైనింగ్ కోడ్స్ టు ద డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్స్ యూజింగ్ దీస్ బుక్స్ and review the medical charts under the diagnosis and procedures to the related CPT and ICD-10. Ensure that you assign codes based on coding and customer guidelines. సో ఏం లేదు, మనకి క్లయింట్ నుండి ఒక డాక్యుమెంటేషన్ అయితే వస్తుంది. అంటే లైక్ పేషెంట్ డీటెయిల్స్ ఇవన్నీ. సో మనం అది నీట్గా చదివి ఏ ఒక డిసీజెస్ ఏంటిది, ఎక్కడ ఏం కోడ్ చేయాలి అనేది క్లియర్గా నీట్గా మనకి నేర్పిస్తారు ఫ్రెషర్స్ని. కాబట్టి ట్రైనింగ్లో మొత్తం మనకి ట్రైనింగ్లో నేర్పిస్తారు. సో మనం అది క్లియర్గా అక్కడ కోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ప్రొఫెషన్ కోడింగ్ ఆఫ్ అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్. సో యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీడే డైలీ క్వాలిటీ అనేది తీస్తారనమాట. క్వాలిటీ ప్రొడక్టివిటీ అనేది. సో 96 to 97 అయితే ఉండాలి ఏ కంపెనీలో అయినా కూడా, లేదా 1 వీక్కి ఒకసారి ఖచ్చితంగా తీస్తారు. క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనం ఒక ఎర్రర్ చేసినా మొత్తం ఎర్రర్ అయితే అయిపోతుంది. మనం కోడ్ చేసేటప్పుడు ఆ యొక్క చార్ట్ని నీట్గా చదువుకొని చూసుకొని ఆ చార్ట్ని అయితే క్లియర్గా అయితే క్లోజ్ అయితే చేయండి. రిసీవ్ అండ్ రివ్యూ ద పేషెంట్ చార్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ యాక్యురసీ. సో చూసారా, మనకి రాగానే ఆ యొక్క డాక్యుమెంట్ని మొత్తం నీట్గా చదువుకొని ఏ డిసీజెస్కి ఏం కోడ్ చేయాలో మనం అంతా నీట్గా ప్రతి ఒక్క మూలన ఎక్కడ ఏదన్నా ఒక డిసీజెస్ మర్చిపోయినా, ఏదైనా మర్చిపోతాం. సో ప్రతిదీ నీట్గా అయితే చదువుకోండి, రివ్యూ చేయండి. ఒకటికి ఒక 10 సార్లు రివ్యూ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ ఇక్కడ చార్ట్ అయితే చేయండి అనమాట. కోడ్ అయితే చేసుకోండి. ఎన్సూరింగ్ ద కంప్లైంట్స్ విత్ మెడికల్ కోడింగ్ అండ్ గైడ్లైన్స్. రిక్వైర్డ్ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్. చెప్పాను కదండి, గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎన్సూరింగ్ కంప్లైంట్స్ విత్ మెడికల్ కోడింగ్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్. ఓకే, సో మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. లొకేషన్ అయితే వచ్చేసి ఇది కోయంబత్తూర్ అండి. షుడ్ నాట్ హ్యావ్ బ్యాక్లాగ్స్ అయితే బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. పర్క్స్ అండ్ బెనిఫిట్స్లో సిఆర్సీ అయితే ఇచ్చారు. అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ హెచ్ఆర్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను. జాహీర్, సంతోష్, అభినయ. సో ముగ్గురికి కాంటాక్ట్ అయితే చేయండి ఏ డౌట్స్ ఉన్నా. లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యుండి మీరు గ్రాడ్యుయేషన్ అయ్యి ఉంటే కనుక మీకు ఇక్కడ మెన్షన్ చేయకుండా వేరే ఏమన్నా ఉంటే వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవి ఒకసారి వెళ్తానంటే ట్రై అయితే చేయండి. సో టైమ్ అండ్ వెన్యూ అయితే వచ్చేసి 6th to 15th నవంబర్ వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. కోరో హెల్త్ కోయంబత్తూర్ లొకేషన్లో. హెచ్ఆర్ నెంబర్స్ ఆల్రెడీ మెన్షన్ అయితే చేశాను. సో కాంటాక్ట్ అయితే అయిపోండి. ఇలానే ఫార్మా జాబ్స్ తెలుగుని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫార్మా జాబ్స్ తెలుగు.